సముద్ర యుద్ధాల్లో ఇప్పుడు కొత్త తరహా స్ట్రాటజీ వెలుగులోకి వచ్చింది. ఇరాన్ డాల్ఫిన్స్ తో అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళాన్ని టార్గెట్ చేస్తూ మైన్స్ మోసే డాల్ఫిన్స్ ని రంగంలోకి దించనుందన్న విషయంపై అమెరికా కూడా స్పందించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం హర్ముజ్ జలసంధి. ఇక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ కొత్త తరహా సముద్ర యుద్ధానికి సిద్ధమవుతోందన్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని మైన్స్ మోసే డాల్ఫిన్స్ ను ఉపయోగించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ వార్తలపై స్పందించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్ దగ్గర అలాంటి డాల్ఫిన్స్ లేవని స్పష్టం చేశారు. అయితే అమెరికా దగ్గర అలాంటి సామర్థ్యం ఉందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అసలు డాల్ఫిన్స్ ను యుద్ధాల్లో ఉపయోగించడం కొత్త విషయం కాదు. అమెరికా నేవీ 1959 నుంచే డాల్ఫిన్స్, సీ లయన్స్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. సముద్రంలో దాగి ఉన్న మైన్స్ ను గుర్తించడం, ప్రమాదకర వస్తువులను ట్రాక్ చేయటం వీటి పని. అయితే ఇవి ఆత్మాహుతి దాడుల కోసం కాదని అమెరికా చెప్తోంది. రష్యా కూడా గతంలో పోర్టుల భద్రత కోసం డాల్ఫిన్స్ ను వినియోగించింది. ఇక ఇరాన్ కూడా 2000వ సంవత్సరంలో డాల్ఫిన్స్ కొనుగోలు చేసినట్లు బీబీసీ కథనాలు వెల్లడించాయి. కానీ ప్రస్తుతం ఇరాన్ వద్ద యాక్టివ్ డాల్ఫిన్ ప్రోగ్రాం ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. సముద్ర యుద్ధాల్లో టెక్నాలజీతో పాటు జీవరాశుల వినియోగం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కమికాజే డాల్ఫిన్స్ ప్రచారం నిజమా లేక సైకలాజికల్ వార్లో భాగమా అన్నది పక్కన పెడితే హార్ముజ్ ఉద్రిక్తతలు మాత్రం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.